హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఉడికించిన కోడిగుడ్డులతో కోడిగుడ్డు వేపుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి తప్పకుండా ఇలాగ ట్రై చేయండి. ముందుగా ఈ వేపుడు కోసం నేను 4 కోడిగుడ్డులను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఘాటు వేయండి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ కట్ చేయకుండా వైట్ పార్ట్ని మాత్రమే కట్ చేసుకొని ఈ కోడిగుడ్డుని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వైట్ పార్ట్ని ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 చిన్న సైజు ఉల్లిపాయలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇలాగ పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒక 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కోడిగుడ్డు వైట్ పార్ట్ మాత్రమే వేసుకోండి. వైట్ పార్ట్ మాత్రమే వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కోడిగుడ్డుకి తగిలేటట్టు బాగా కలుపుకోవాలి ఒక 2-3 నిమిషాల పాటు. 2-3 నిమిషాల తర్వాత అప్పుడు ఎల్లో పార్ట్ వేయండి. ఎల్లో పార్ట్ వేసేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్, పెప్పర్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకొని ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలాగ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు చారు, పప్పు ఉట్టి అన్నంలోకి కూడా కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.